హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 186. సో టుడే వీడియోలో అయితే మనం ఎంసెట్ కీ పేపర్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఎంసెట్ ర్యాంక్ ఎలా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడే కీ పేపర్ అయితే రిలీజ్ చేశారు. చాలా మంది స్టూడెంట్స్ కి అయితే కీ పేపర్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది చాలా మంది స్టూడెంట్స్ కి అయితే తెలియదు. సో ఇప్పుడు మనం కీ పేపర్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ అలానే ఈ పేపర్ చెక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన మార్క్స్ కి ర్యాంక్ ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో అయితే నేను క్లియర్ గా చూపిస్తాను. మీరు కీ పేపర్ ఎలా చెక్ చేసుకోవాలి, మీరు ఏం ఎంటర్ చేస్తే మీ కీ పేపర్ వస్తుంది, ఎక్కడ మీ కీ పేపర్ చెక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్ లో చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ అలానే చెక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన మార్క్స్ కి మీ ర్యాంక్ ఎంత రావచ్చు, ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్ లో క్యాల్కులేట్ చేసుకోవాలి క్లియర్ గా అయితే చూద్దాం. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినైతే ఒక లైక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా ఎంసెట్ రాసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేసేయండి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే కీ పేపర్ ఎలా చెక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్ లో చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలి అనేది క్లియర్ గా చూద్దాం. అండ్ అలానే కీ పేపర్ చెక్ చేసుకున్న తర్వాత మీ ర్యాంక్ ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్ గా చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కీ పేపర్ ఎలా చెక్ చేయాలి, ఎక్కడ చెక్ చేయాలని చూద్దాం. సో ఇప్పుడు కీ పేపర్ ఎలా చెక్ చేసుకోవాలని డౌట్ ఉందా? సో ఇప్పుడు చూడండి, కీ పేపర్ ఎలా చెక్ చేసుకోవాలి క్లియర్ గా చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మీరు క్రోమ్ లోకి వెళ్ళి ఏపీ ఎంసెట్ 2026 మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఆ ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీస్ అన్అవైలబుల్ అని వస్తుంది. సో బట్ ఏం పర్లేదు, మళ్ళీ రిఫ్రెష్ చేయండి. సో ఫస్ట్ లో అందరూ చూసి చెక్ చేస్తుంటారు కాబట్టి మనకి రిఫ్రెష్ అనే ఆప్షన్ అలా ఉంటుంది. రిఫ్రెష్ ఆప్షన్ క్లిక్ చేస్తూ ఉండండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు క్లియర్ గా వచ్చేస్తుంది. ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ అని ఉంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సర్వీస్ అన్అవైలబుల్ అని ఉంది. సో ఇక్కడ క్లియర్ గా చూసారంటే సర్వీస్ అన్అవైలబుల్ అని ఉంది. సో మళ్ళీ ఇక్కడ రీఫ్రెష్ బటన్ ఉంటుంది. సో మీరు రీఫ్రెష్ బటన్ క్లిక్ చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది. సో మీరు అలానే రిఫ్రెష్ బటన్ క్లిక్ చేస్తూ ఉండండి. ఫస్ట్ లో ఇది కాబట్టి ఫస్ట్ లో అలా వస్తుంది. సో కొంత టైం తర్వాత అయితే మీకు రిఫ్రెష్ బటన్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. రిఫ్రెష్ బటన్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఓపెన్ అయింది, రెస్పాన్స్ షీట్స్ అని ఓపెన్ అయింది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి ఇక్కడ సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి. సో ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది మీరు ఏ షిఫ్ట్ రాసారు ఏంటి అని. సో మీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ అనేది ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ అనేది కరెక్ట్ ఆప్షన్. బట్ మీరు ఇక్కడ పెట్టిన ఆప్షన్ వచ్చి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు ఏ ఆప్షన్ పెట్టారు. మీరు ఆప్షన్ పెట్టింది థర్డ్ ఆప్షన్ పెట్టారు. సో ఇప్పుడు చూడండి, సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్తే సెకండ్ క్వశ్చన్ కూడా ఫస్ట్ క్వశ్చన్ రైట్, బట్ మీరు పెట్టినది ఇక్కడ ఆప్షన్ అనేది థర్డ్ ఉంది. సో ఇలా అయితే మీరు అన్ని 160 క్వశ్చన్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫోర్త్ క్వశ్చన్ కి థర్డ్ క్వశ్చన్ కి ఫోర్త్ రైట్ అయింది. సో ఇక్కడ ఆప్షన్ కూడా ఫోర్త్ అనేది వాళ్ళు పెట్టారు. సో ఇప్పుడు కరెక్ట్ అయింది. సో అలా ఒక పేపర్ లో మీరు అన్ని రాసుకొని మీ క్వశ్చన్స్ వైజ్ చెక్ చేసుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు తెలుస్తుంది. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి తెలిసిన తర్వాత మీరు ర్యాంక్ అనేది ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ర్యాంక్ ఎలా ఎస్టిమేట్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్ గా చూద్దాం. సో ఇలా అయితే మీరు కీ పేపర్ 160 క్వశ్చన్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో 160 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీరు ఏ ఆప్షన్స్ పెట్టారు, ఏ క్వశ్చన్స్ వచ్చినాయి, మీకు ఏ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్ లో వచ్చింటాయో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. సో మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అన్ని కూడా మీరు ఒక పేపర్ లో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఒక పేపర్ లో మీరు అన్ని రాసుకొని కూడా క్వశ్చన్ నెంబర్ వైజ్ రాసి ఏ క్వశ్చన్ అయితే మీకు కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో ఆ క్వశ్చన్ టిక్ పెట్టుకుంటారు అండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చిన తర్వాత మీరు ర్యాంక్ ఎలా ఎస్టిమేట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చూద్దాం. అయితే మీ ర్యాంక్ ని ఎస్టిమేట్ చేద్దాం. అంటే మీ ర్యాంక్ ఎంత రావచ్చు, మీ కీ పేపర్ లో వచ్చిన మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఫస్ట్ అయితే క్రోమ్ లోకి వెళ్ళండి. క్రోమ్ లోకి వెళ్ళిన తర్వాత ఎంసెట్ ర్యాంక్ ఎస్టిమేటెడ్ 2026 అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ లోనే ఒక వెబ్సైట్ వస్తుంది, ఏపీ ఎంసెట్ 2026 ర్యాంక్ క్యాలిక్యులేటర్ అని. సో ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ షిఫ్ట్, సో మీరైతే ఎప్పుడైతే ఎగ్జామ్ రాసారో మే 12 రాసారా లేకపోతే మే 13 మార్నింగ్ రాసారా, ఆఫ్టర్నూన్ రాసారా, ఇవంతా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మే 12 మార్నింగ్ మీకైతే షిఫ్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఇయర్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ మార్క్స్ ఎన్నైతే వచ్చాయో ఆ టోటల్ యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మార్క్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ అనేది 270 మార్క్స్ ఉంటాయి. అంటే 270 మార్క్స్ కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఫస్ట్ ఇయర్ లో సబ్జెక్ట్స్ మార్క్స్, ఆ సబ్జెక్ట్స్ మార్క్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 220 మార్క్స్ వచ్చాయనుకోండి, 220 మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయండి ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మీన్స్ మీరు రాసింటారు ల్యాబ్ ఎగ్జామ్స్, ఆ ల్యాబ్ ఎగ్జామ్స్ మార్క్స్, అలానే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్ మార్క్స్ టోటల్ యాడ్ చేసి సెకండ్ ఇయర్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మీ సబ్జెక్ట్ మార్క్స్ అవి ఎంటర్ చేయండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 250 మార్క్స్ వచ్చాయనుకోండి, ఆ 250 మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి.
ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పైన స్క్రోల్ చేస్తే మీకు ఏపీ ఎంసెట్ మార్క్స్ అంటే ఎంసెట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు కీ పేపర్ చెక్ చేసుకున్నాం కదా, ఆ కీ పేపర్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు 57 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఆ 57 మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అని సెర్చ్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ మీకు ర్యాంక్ అనేది వస్తుంది. సో ఇక్కడ టోటల్ నార్మలైజ్డ్ అని మీకు మార్క్స్ వచ్చేస్తుంది, అలానే ఫైనల్ వెయిటెడ్ స్కోర్ అని కూడా వచ్చేస్తుంది. అంటే మీకు ఇంటర్ మార్క్స్ ప్లస్ ఈ ఎంసెట్ లో ర్యాంక్ వచ్చిన టోటల్ మార్క్స్ 100 కి ఎన్ని మార్క్స్ వచ్చాయని ఇక్కడ ఫస్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. సో 47.6 మార్క్స్ వచ్చాయి. సో ర్యాంక్ అనేది మీకు 25,823 లోపల ఎక్స్పెక్టెడ్ ర్యాంక్. సో ఇక్కడ మీకు రేంజ్ కూడా 23,000 28,000 ఈ లోపల అయితే మీకు ర్యాంక్ రావచ్చు. ఇక్కడ మీకు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నేను ఎంటర్ చేశాను, ఫస్ట్ ఇయర్ లో 220 మార్క్స్, నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో 250 మార్క్స్, ఆ తర్వాత ఎంసెట్ లో కీ పేపర్ లో వచ్చిన మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఆ తర్వాత మీకు ఈ ర్యాంక్ అనేది క్యాలిక్యులేటెడ్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అని క్లిక్ చేసిన తర్వాత మీ ర్యాంక్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో మీకు ఈ ర్యాంక్ అనేది ఇందు లోపల మాత్రమే ఉంటుంది. సో మీరు ఇలా అయితే చెక్ చేసుకోవచ్చు. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినైతే ఒక లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా ఎంసెట్ రాసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేసేయండి. ఎంసెట్ ఎగ్జామ్ వరకే కాదు, బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు హెల్ప్ చేస్తాను. సో మీకు ఎంసెట్ ఎగ్జామ్ రాసినంత వరకే కాదు, బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు హెల్ప్ చేస్తాను. సో లాస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ కూడా నేను సెమ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, అలానే సెమ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలానే బీటెక్ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కూడా చాలా వీడియోస్ అయితే యూట్యూబ్ లో చేశాను. సో మీకు నేను ఇప్పటి నుంచే ఎంసెట్ నుంచి బీటెక్ లో సెమ్ ఎగ్జామ్స్ రాసేంత వరకు కూడా మీకు హెల్ప్ చేస్తాను. సో మీరు ఈ ఎంసెట్ రిలేటెడ్ డౌట్స్ కాదు, బీటెక్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ అడగండి, ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను.